హలో వివర్స్, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ ఫిల్ చేయడానికి కేటగిరీ 1 అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. కేటగిరీ 1 అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు ఎలా ఫిల్ చేస్తారు, అలాగే ఈ యొక్క అడ్మిషన్ మనం తీసుకోవాలి అంటే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా ఆల్రెడీ పీజీ చేస్తున్నా, కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళైనా కానీ పిహెచ్డి అడ్మిషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక సింపుల్ అండర్స్టాండింగ్లో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ ఎలా ఫిల్ అవుతాయి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రెస్ నోట్, పిహెచ్డి అడ్మిషన్స్ కేటగిరీ 1 ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్. ఉస్మానియా యూనివర్సిటీ నుండి వీళ్ళైతే ఒక ప్రెస్ నోట్ అనేది అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్స్ అండర్ కేటగిరీ 1 ఇన్ వేరియస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. The candidates who have qualified and awarded JRF in national tests such as UGC, CSIR, NFSC and NFST are eligible to apply. ఓకేనా, యూజీసీలో కానీ సిఎస్ఐఆర్ నెట్లో మనం జేఆర్ఎఫ్ క్వాలిఫై ఉంటే మనకి ఈ యొక్క పిహెచ్డి కేటగిరీ 1 అడ్మిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే వేరే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. యూజీసీ సిఎస్ఐఆర్ నెట్ లాగానే ఐకార్, డీబీటీ, ఇన్స్పైర్ అండ్ ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టీ ఫెలోషిప్స్ కూడా ఉంటాయి. వీటిలో మనం క్వాలిఫై అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆన్లైన్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషను 20 మే నుండి వీళ్ళైతే ఓపెన్ చేస్తారు అని మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి జూన్ 10th అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి జూన్ 18th నుండి కండక్ట్ చేస్తారు. ఇలా ఈ యొక్క క్వాలిఫై అయినటువంటి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినటువంటి మెంబర్స్కి వీళ్ళైతే పిహెచ్డి అడ్మిషన్స్ కేటగిరీ 1లో ఫిల్ చేస్తూ ఉంటారు. అలాగే నార్మల్ పిహెచ్డి ఎంట్రన్స్ ఇంకొకటి కండక్ట్ చేసి కేటగిరీ 2 అడ్మిషన్స్ అని అలా ఫిల్ చేస్తారు. పిహెచ్డి కేటగిరీ 1 అడ్మిషన్స్ వచ్చేసి ఎవరికైతే యూజీసీ, సిఎస్ఐఆర్ నెట్లో ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టీ లాంటి ఫెలోషిప్స్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క పిహెచ్డి కేటగిరీ 1 అడ్మిషన్స్లో ఫిల్ చేస్తారు. కేటగిరీ 2 అడ్మిషన్స్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి కేటగిరీ 2 అడ్మిషన్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా, ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. కేటగిరీ 2 అడ్మిషన్స్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ చేసి ఉండాలి. ఆ యొక్క పీజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు పిహెచ్డి అడ్మిషన్కి మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తే నేను మీకు ఒక వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. ఆ యొక్క టెస్ట్లో మీరు కనుక మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు అడ్మిషన్ అనేది అయితే వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకైతే కన్ఫర్మ్ చేస్తారు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ అనేది అయితే ఎవ్రీ ఇయర్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేరియస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.